సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం తీసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మనము 11వ వచనం వరకు వచ్చి ఉన్నాము. 12వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము, మార్చి చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. పద్నాలుగవ వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణము లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుపుకొని వారు ధన్యులు. సంగముల కోసము ఓకే, అంతవరకు ఆపుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ సాయంకాలం మీ సన్నిధికి, మీ మందిరంలో మీ పరిశుద్ధమైన వాక్యం చుట్టూ మేము చేరి రావడానికి మాకిచ్చిన ఈ చక్కని అవకాశానికే స్తోత్రాలు. ఈ వారమంతా ఆయా పరిచర్యలో మీరు సహాయపడుతూ వచ్చారు, అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సాయంకాలం మా సమయాన్ని దీవించు, మమ్మల్ని మీ వాక్యాన్ని మీ దయగలిన హస్తాలకు సమర్పించుకుంటున్నాం. ఈ సంగతులు మీ ఆత్మ ద్వారా మాకు బోధించమని యేసు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పన్నెండవ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తానే స్వయంగా సెలవిచ్చారు అనేది ఇక్కడ మనకు తేటగానే అర్థమవుతుంది. ఇలాంటి ప్రకటనలు మరికొన్ని స్థలాలలో బైబిల్లో మనం చూడడం, తద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చెప్పడం, నేను వచ్చుచున్నాను అనే మాట సరిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అనుకుంటాను. ఇప్పుడు నేను 3-4 సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తాను, ముఖ్యంగా 3. ఇలాంటి మాట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో చెప్పాడు, క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడని ఇప్పుడు మనం చదివాం. అయితే 40వ కీర్తనల గ్రంథం 7-8 వచనాలు మనము అందరము కలిసి చదువుకుందాం. 40వ కీర్తన 7-8 వచనాలు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అని. ఇదే మాట క్రొత్త నిబంధనకు వస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడేమో కీర్తనలో ప్రవచనాత్మకముగా వ్రాయబడిన మాట. అయితే నెరవేర్పు తరువాత దైవజనుడు పౌలు అపొస్తలుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాటను గురించి వ్రాస్తూ ఇలాగంటాడు. అందరము కలిసి మనము చదువుకుందాం. 7వ వచనము
చదువుకుందాం చాలు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని అని. ఇలాగే 40వ కీర్తనలో కూడా ఉంది, కానీ అప్పటికి ఇంకా రాలేదు. ఆ తర్వాత పౌలు రాసింది ఆ ప్రవచన మాట ఇక్కడ నెరవేర్పు తర్వాత వ్రాశాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చుట అనే ప్రాముఖ్యమైన అంశం క్రింద ఈ 3 తలంపులు నేను మీ జ్ఞాపం చేస్తున్నాను. మధ్యలో మరొకటి రావచ్చు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా లోకానికి వచ్చే రాకడను గూర్చి, ఆయనను గూర్చి చెప్పబడిన మాట ఇది. ఆయనే చెప్పాడని 40వ కీర్తనలో మనం చూస్తాం, 7-8 వచనాల్లో. కనుక ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా లోకానికి వచ్చినప్పటి తన వచ్చుటను గూర్చి మాట్లాడిన మాట ఇది. తర్వాత ఈ రాకడలో ఉద్దేశం ఏంటో కూడా మనం చక్కగా అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయమే. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 7వ వచనం. ఇది ఏదో హఠాత్తుగా జరిగిన పరిణామము కాదు, ప్రభు వచ్చుట కాదు. ఇదంతా ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు సంకల్పించిన అనాది సంకల్పం చొప్పున ఆయన వచ్చుట అయి ఉన్నది. అందుకనే 40వ కీర్తనలో ఇక్కడే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట మీరు చూడొచ్చు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, ఎప్పుడో వ్రాసి పెట్టబడింది. కనుక ఇక్కడే కాదు, పౌలు అన్నాడు ఈ మాట. గ్రంథపు చుట్టూ అంటే పాత నిబంధన గ్రంథం అని అనుకోవడానికి వీలుంటుంది, కానీ పాత నిబంధనలో కూడా అదే మాట రాయబడిందిగా. 40వ కీర్తన గ్రంథంలో మనం చదివాం 7వ వచనం. అప్పుడు పుస్తకము చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం. కాబట్టి ఇది ముందే వ్రాయబడింది అని. ఆ ప్రకారమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదట వచ్చుటను గూర్చి ఇక్కడ వ్రాయబడింది. ఆ నెరవేర్పుని ఇక్కడ మనం చూస్తాం. ఇది ఎప్పుడు అని అంటే మనకందరికీ బాగా తెలుసు. కన్యక గర్భవతి కుమారుని కనును. యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో మత్తయి, లూకా సువార్తల్లో మనం బహు స్పష్టంగా చూస్తాం. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదట వచ్చుటను గూర్చి ఈ మాటలన్నీ మనం చూస్తాం. ఇంగ్లీష్లో చూస్తే లో ఐ కమ్ అన్నాడు, బిహోల్డ్ ఐ కమ్ అనే మాటే అక్కడ కూడా. తర్వాత ఇంకో మాట జ్ఞాపం చేయాలి ఇక్కడ. ఏమిటి అని అంటే ఎందుకు వచ్చాడు ఆయన అనే విషయం. కాబట్టి వచ్చుట అన్నప్పుడు ఒక్కోసారి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన విశేషమైన ఉద్దేశంతో వచ్చాడు. ఈ మొదటి రాకడ లేక వచ్చుటను గూర్చి మనం గమనిస్తే ఏమిటి ఆయన ఉద్దేశం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకును వచ్చాడు. ఎందుకు వచ్చాడో కూడా చెప్పాడు. ఆయన ప్రాణం పెట్టుట ఆవశ్యకమైంది. పౌలు అపోస్తలులు ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ వచనం, మరణ శాసనం ఎక్కడ ఉండును, ఆ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యం. కాదనం అప్పటికే ఇశ్రాయేలుకు దేవుడు విధించిన బళ్ళు అర్పణలు వారు అర్పిస్తూ వచ్చారు. కానీ అయితే 40వ కీర్తనలో వాటిని నీవు ఇప్పుడు కోరడం లేదు, వాటి యందు నీకు ఇష్టము లేదు. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఎందుకు అని అంటే అలాంటి అర్పణలు ఆరాధకుడికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేవు. ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. కాబట్టి ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేసేందుకు
ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రప్రదంగా ఆయన వచ్చాడు, అది శరీరధారిగా వచ్చాడు. వచ్చిన ఉద్దేశం ఇక్కడ మనం చూస్తాం. అలాగే ప్రభువైన క్రీస్తు 9:14 హెబ్రీ పత్రికలు రాయబడినట్లు నిత్యులుగా ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయరు. ఆ శరీర సంబంధ అర్పణలు బల్లవి నెరవేర్చలేకపోయింది. అందుకే పౌలు అన్నాడు, ఇంకా చాలా సందర్భాలు మనం జ్ఞాపం చేసుకోలేం, కానీ రోమపత్రిక 8వ అధ్యాయంలో ధర్మశాస్త్రం దేని నెరవేర్చలేకపోయినా దాన్ని నెరవేర్చకు ప్రభువైన క్రీస్తు వచ్చాడు. కాబట్టి ఇది ప్రప్రదంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చుట అనే ఆ ప్రకటనలు మనం చూస్తాం. రెండవది, ఆ వచ్చుట ఎలాగూ ఆయన శరీరధారిగా ఒక శరీరమును, నీవు నాకు ఒక శరీరమును అమర్చావు, ఇదిగో నేను వచ్చి ఉన్నానన్నాడు. శరీరధారిగా వచ్చుట, దేని కొరకు వచ్చుట అంటే తను తానే నిత్యులుగా ఆత్మ ద్వారా దేవునికి అర్పణముగా బలి అర్పించుకోవడానికి, తద్వారా తనని విశ్వసించు ఆరాధికులకు సంపూర్ణ సిద్ధి కలజేయడానికి. అది మొట్టమొదటిసారి రావడం. బిహోల్డ్ ఐ కమ్, లో ఐ కమ్, ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు. సరే, తర్వాత రెండవ ప్రకటనకు మనం వెళ్దాం. మరొక సందర్భంలో లేఖనంలో ఆ మాటను మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. 14వ అధ్యాయం యోహాను సువార్త, అందరికీ పరిచయమైన భాగం ఇది. 14:3 అందరము కలిసి చదువుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడుగా నేను స్థలంలో మీరును ఉండలాగున ఇక్కడ ఇంకో పదం అడిషనల్గా మనం చూస్తాం. ఏంటి అనంటే నేను మరలా వచ్చి అని. ఇదే మనకు చెబుతుంది ఇంతకుముందు నేను వచ్చాను అని అన్న. ఒకసారి వచ్చాడు, అదే ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. మరలా వచ్చి అనేది కూడా ఆయన ఒకసారి ఖచ్చితంగా వచ్చాడు అని రుజువు చేస్తుంది. అయితే ఇప్పుడు మరలా వచ్చి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఇది రెండవ ప్రకటన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వచ్చుటను గురించి. ఈరోజు అది ఇంకా జరగలే. ఆయన వెళ్ళాడు, తన రక్తం ఇచ్చి విమోచించిన తన ప్రజలతో మాట్లాడుతూ నేను మరలా వస్తాను అన్నప్పుడు, అందుకనే దీని గురించి మనం విశేషంగా రెండవ రాకడ అని అంటాం. అవును, నిజమే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి మరలా రాబోతున్నాడు. ఆ సందర్భాన్ని గురించి కూడా మనం చాలా చోట్ల చూస్తాం. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. పరిశుద్ధాత్ముడు దైవజనుల ద్వారా వ్రాయించాడు. పౌలు అపోస్తలుడు హెబ్రీయుల పత్రికలోనే వ్రాస్తూ 10వ అధ్యాయం అంటాడు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని. ఆయన ఆలస్యం ఎందుకు అనే విషయాన్ని పేతురు అపోస్తలుడు వ్రాశాడు. 2వ పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలోను 9వ వచనంలోను, ఎవడను నశించడానికి ఇష్టపడక అందరూ అంతటా మారుమనసు పొందవాలని ఆయన తన రాకను వచ్చిన వాగ్దాన విషయంలో ఆలస్యం చేస్తున్నాడు. అయితే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చుటను గురించి ప్రకటన. దిస్ ఇస్ దిస్ స్టేట్మెంట్ ఆఫ్ అవర్ లార్డ్స్ సెకండ్ కమింగ్ అనేది ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది అని. ఆ తర్వాత ఇది ఎప్పుడు అనేది ఇంకా జరగలేదు, ముందుకెప్పుడో. కానీ ముందుకెప్పుడు అంటే మనకి ఎవరికి తెలియదు. ఆ విషయాన్ని గురించి మనం అందరం బాగా ఎరుగుదాం. కాబట్టి దాని గురించి నేనేమి ఎక్కువ ప్రస్తావించడం లేదు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చుట దేనికి, ఎందుకు నేను వస్తున్నాను అడుతూ వచ్చాం మనం. బిహోల్డ్ ఐ కమ్, దేనికి వచ్చుచున్నావు అని అంటే ఇక్కడ 14వ అధ్యాయంలో తేటగా మాట మనకు ఉంది. 3వ వచనంలో మనం చదివాం ఇందాక,
నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎక్కడికి పోతావు? నా యొద్ద ఉండడానికే మిమ్మల్ని నేను తీసుకొని పోతాను. కాబట్టి రెండవసారి వచ్చుట అనే విషయాన్ని మనం చూస్తూ, ఆ వచ్చుట ఎప్పుడు అనే విషయాన్ని మనం ఒక మాట జ్ఞాపం చేసుకున్నాం. ఎప్పుడో తెలియదు. అయితే ఆ వచ్చుట యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే మనల్ని తీసుకొని పోవడానికి. ఈ మాట చెప్పింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కేవలం తన ప్రజలకు చెప్పాడు. అయితే మొదటి వచ్చుటను గురించి మనం గమనిస్తే అది సర్వలోకానికి చేయబడిన ప్రకటన. అది సర్వలోకానికి చేయబడిన ప్రకటన. అది అంతేకాదు ఇశ్రాయేలుకు చేయబడిన విశేషమైన ప్రకటన. అది అయితే ఈ రెండవ వచ్చుటను గురించిన ప్రకటన కేవలం తన యందు విశ్వాసం ఉంచి తను అనుసరించే తన ప్రజల కొరకైన రావడం. అది ఆ రోజు ప్రభువైన క్రీస్తు తన శిష్యులతో అని చెప్పాడు, మీ హృదయంలో కలవరపడనీకుడి, వెరవనీకుడి, నా యందు మీరు దేవుని యందు విశ్వాసంతో నా యందును విశ్వాసం ఉంచండి. అంటే మళ్ళీ రక్షణార్థమైన విశ్వాసం కాదు ఇది. నేను చెబుతున్న మాటలు మీరు నమ్మండి, నేను వస్తాను. కనుక ప్రభు తన ప్రజలైన వారి కొరకై రాబోతూ ఉన్నాడు. మనం బాగా ఎరుగుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం నుంచి ఆరంభించుకొని 18వ వచనం వరకు మనం చూస్తాం. ప్రభునందు నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని. ఆ సందర్భంలో ప్రభువైన క్రీస్తు ఆర్భాటంతో ప్రధాన శబ్దంతో దేవుని బొరతో వస్తాడు. ఆ తర్వాత క్రీస్తునందుని మృతులైన వారిని గురించి ఆయన రాస్తాడు పౌలు. అక్కడ అదే పౌలు అపొస్తలుడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో క్రీస్తునందు విశ్వాసం సజీవులుగా ఉండేవారు కొనిపోబడతారనే సంగతి ఆయన రాశాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. అయితే నేను ఒక మాట మీకు చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ అంత అవసరం లేదనుకుంటాను. ఒకవేళ మళ్ళీ గుర్తు చేస్తాను. యేసు ప్రభువుని రెండవ రాకడలో 2 అంతస్తులు అనేవి మనం చూస్తాం. వాస్తవంగా ఇది మరి రాకడానే డైరెక్ట్గా మనకి ఎక్కడ వ్రాయబడలేదు, కానీ అయితే వచ్చినప్పుడు అనే సందర్భం మాత్రం ఉంది. అయితే రెండవ రాకడలో మొదటి అంతస్తు సంఘం కొరకై రావడం అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తుంటున్నాం. ఎక్కడ తీసుకొని పోతాడనే విషయాన్ని గురించి కూడా మనం జ్ఞాపం చేస్తున్నాం. తనతో కూడా ఉండుటగా ఆయన మనల్ని తీసుకొని పోవద్దు. మనకు ఒక నిరీక్షణ ఉంది. పౌలు అపొస్తలుడు తాను ఆ విషయాన్ని గురించి వ్రాస్తూ అన్నాడు, తాను శరీరంలో ఉన్నప్పుడే అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండుట నాకు మరి మేలు అని. సరే, అది రెండవ వచ్చుడిని గురించి మనం చూస్తాం. అయితే ఆ రెండవ వచ్చుడిలో ఇది మొదటి అంతస్తే కానీ అయితే మరొక అంతస్తు కూడా ఉంది అనే విషయాన్ని మనము గమనించవలసిన వారంగా ఉన్నాం. అది ఏమిటి అని అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం దయచేసి గమనించండి. ఇందాక మనం పాడిన పాటలో కూడా ఆ మాట మనం పాడుతూ వచ్చాము. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు, అవును ఆమెన్. బిహోల్డ్ హీ కమెత్. ఎక్కడ మాట చూస్తుంది, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. కాబట్టి ఇది ఏమిటి అని అంటే ఇది రెండవ రాకడ, రెండవ అంతస్తు, మర్చిపోవద్దు. ఆ రెండవ రాకడలో ఈ 2 అంతస్తులకు మధ్యస్థం 7 సంవత్సరముల కాలం. అది క్రీస్తు విరోధి పరిపాలన అని అంటాం. తర్వాత అది సంపూర్ణంగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రెండవసారి రాబోతున్నాడు. రెండవ అంతస్తు, మళ్ళీ అంతస్తుని నేను చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు అక్కడేమో మధ్యాకాశపు రాకడైతే ఇక్కడేమో ప్రభు అయిన క్రీస్తు భూమి మీదికి రావడం. నేను ఈ మాటలు మళ్ళీ జ్ఞాపం చేస్తాను మీకు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూస్తాం. ఆయన వచ్చినప్పుడు
ఆ యెరూషలేము తూర్పున ఒలీవల కొండ మీద ఆయన తన పాదం మోపుతాడని రాయబడింది. తర్వాత అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 11వ వచనంలో ఆ రోజు ప్రభు ఆరోహణమైపోతూ ఉంటే ఆ మాట ఇక్కడ బహు స్పష్టంగా రాస్తుంటాడు. ఎందుకు గల్లే మనుషులారా మీరు ఇలాగా చూస్తున్నారు? ఆయన మీ యొద్ద నుండి ఎలాగూ కొనిపోబడును, అలాగే ఆయన మరలా మీ యొద్దకు వచ్చును అన్నాడు. కనుకనే ఎలా కొనిపోయాడు మనకు తెలుసు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం, ఆయన వారిని బేతనియ వరకు తోడుకొని పోయిను అని. ఆ బేతనియ ఆ దిగువన ఆ పైన ఒలీవల కొండ, అక్కడి వరకు ఆయన వారిని తోడుకొని పోయాడు. వారి చేతులు ఇచ్చి ఆశీర్వదిస్తుండగా ఆయన వారి ఇద్దరు నుంచి కాబట్టి ఎలా కొనిపోయాడో అలాగే వస్తాడు, అక్కడికే వస్తాడు. అందుకనే జకర్యా ఆ మాట రాశాడు, ఒలీవల కొండ మీద ఆయన తన పాదం మోపును అన్నమాట మనకు రాయబడే ఉంది పాత నిబంధనలో. కనుక ఆయన కొనిపోబడింది అక్కడి నుంచి, మరలా ఆయన అక్కడికే శరీరధారిగా రాబోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చారు. అక్కడ ఆ సందర్భంలో వ్రాయబడిన మాటలు మనం చూస్తే 7వ వచనంలో అక్కడ ఎవరు చూస్తారు ఆయన్ను? ప్రతి నేత్రము ఆయన చూచును అన్నప్పుడు మళ్ళీ విపులంగా ఒక మాట రాశాడు, ఆయన పొడిచిన వారు ఆయన చూచెదరు, భూజనులందరూ ఆయన చూస్తారు. కాబట్టి అందరూ అన్నప్పుడు ఎవరు అందరూ అంటే పొడిచిన వారు ఇశ్రాయేలు. జకర్యా కూడా ఆ మాటను గురించి వ్రాశాడు 13వ అధ్యాయంలో, చూడు నా చేతులు గాయములు, నేను ప్రేమించు వారి ఇంట్లో ఉండగా వారు నాకు చేసిన గాయములు అన్నాడు. ప్రవక్త జకర్యా చెప్పాడు ఆ విషయాన్ని గురించి. ఆ తర్వాత అది నెరవేర్చబడింది. కనుకనే ఆయన పొడిచిన వారు ఇశ్రాయేలీలు, వారైనా చూస్తారు. అంతేకాదు భూజనులందరూ అన్నప్పుడు ఇక భూలోకంలో ఉన్న ప్రతి మనుషులు ఆయన చూస్తారనే విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది అని. ఇక్కడితోటి రెండవ రాకడ కంప్లీట్ అవుతుంది. రెండవ రాకడ కంప్లీట్ అవుతుంది అంటే ప్రభువైన క్రీస్తు సంఘం కోసం మధ్యాకాశం రావడం, ఆ తర్వాత ప్రభువైన క్రీస్తు సంఘంతో పాటు భూమి మీదికి తన గూర్చి రావని ఈ సందర్భాన్ని గూర్చి ప్రవచనం నెరవేర్పుగా భూమికి దిగి రావడం అనేది మనం చూస్తాం. అయితే అప్పుడు ఏమైంది అనే విషయం ఒకటి మనం జ్ఞాపం చేసుకుంటే, వారు ఆయన్ను చూస్తారట. చూచి ఏం చేస్తారు? 7వ వచనం, చూచెదరు భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టు కొందరు అని. అయితే జకర్యా దీన్ని గూర్చి ఆయన్ను పొడిచిన వారు ఇశ్రాయేలు అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. వాళ్ళు ఏం చేస్తారు మరి ఆ రోజున అనే విషయం ఇక్కడ 1:7 అంత స్పష్టంగా లేదు, కానీ ఆయన పొడిచిన వారిని చూచెదరని మాత్రమే ఉంది ఇక్కడ. జకర్యా మనం 13వ అధ్యాయానిక 2 దయచేసి జకర్యా గ్రంథం 12 చివరి భాగం 12వ అధ్యాయము. ఆ రోజు ఆయన చూచిన ఇశ్రాయేలు జనాంగం ఏం చేస్తారు అనే విషయాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం. ఆ రోజు 10వ వచనం నుంచి మీరు తర్వాత చదవండి. ఆ తర్వాత చివరికి మనం వస్తూ ఉంటే ఒక్కొక్క ఇంటిని గురించి ఒక్కొక్క గోత్రాన్ని గురించి మాట్లాడుతూ వారు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు అన్నాడు. అంటే ఎందుకు వారికి ఇప్పుడు దుఃఖము ప్రలాపము? ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే, అరే ఒకప్పుడు ఆయన వచ్చాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఆయన తన స్వజనుల ఎదుగు వచ్చాడు. అయితే వారు ఆయన అంగీకరించలేదు. ఆ రోజు వచ్చినప్పుడు మేము ఆయన అంగీకరించలే, మేము ఆయన తృణీకరించాం. ఇదిగో మరలా ఈయన వచ్చాడు అని అది చూచి ఇప్పుడు తమ అవిధేయతను బట్టి తిరుగుబాటుని బట్టి ఇప్పుడు పశ్చాత్తాపడుతూ దుఃఖపడుతూ ఉన్నారు అనే విషయం ఇక్కడ మనం ఆ 12వ అధ్యాయం చివరి వరకు చూస్తాం. ఈ విషయాన్ని గురించి ప్రవచనాలు చాలా ఉన్నాయి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో ప్రత్యక్షంగా వచ్చినప్పుడు ఇశ్రాయేలును చూస్తారు పొడిచిన వారు.
చూసినప్పుడు వారు కూడా రొమ్ము కొట్టుకుంటారు, వారు కూడా ప్రలాపిస్తారు. తర్వాత మరొక మాట, భూజనులందరిని గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఇక్కడ మనకు తేటగానే ఉంది అది. 7వ వచనం, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమె రొమ్ము ఎందుకు కొట్టుకుంటారు మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఈయనను గురించి వారు ప్రకటించబడింది. బైబిల్ చెబుతుంది కదా, యెషయా గ్రంథం 49వ అధ్యాయం అనుకుంటాను, 6వ వచనం అని అనుకుంటున్నాను. దేవుడు ఈయన భూదిగంతముల వరకు రక్షకుగా నియమించాడు. కాబట్టి భూదిగంతాలకు ప్రభువైన క్రీస్తు రక్షగా ప్రకటించబడ్డాడు. అయితే వారు ఆయన్ను అంగీకరించలేదు, వారు కూడా ఆయన తృణీకరించారు. రక్షకుడుగా వచ్చి రక్షకుడిని ఈ లోకంలో ప్రకటించబడ్డాడు. 1వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తాం. రక్షకుడు అని ప్రకటింపబడును, కానీ వారు ఆయన అంగీకరించలేదు. అందుకని ఇప్పుడు ఆయన్ను చూసి వీరు కూడా రొమ్ము కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ముగింపులో ఒక మాట అంటున్నాను, వీళ్ళు ఇద్దరు కూడా ప్రభువైన క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు శరీరధారిగా 2వ అంతస్తులో ఆయన వారు చూచినప్పుడు ఆయనను ఒక తీర్పరినిగా, ఒక న్యాయాధిపతినిగా వారు ఆయన చూడబోతున్నారు. కాబట్టే అలాగ చూస్తున్నారు, కాబట్టే వాళ్ళు రొమ్ము కొట్టుకుంటున్నారు. రక్షకుడు వచ్చినప్పుడు మేము ఆయన అంగీకరించలేదు, ఇప్పుడు తీర్పరిగా వచ్చాడు, మాకిక తీర్పే శరణ్యం అని. సరే, చాలా ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. ఇంక ముందుకు వెళ్దాం. మరొక వచ్చుడం గురించి నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. అదే ఇప్పుడు 22వ అధ్యాయంలో మనం చదివే మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రయ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని. ఇక్కడ మన ప్రభు తానే స్వయంగా మాట్లాడినట్లుగా మనకు రాయబడింది. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను అన్నమాట. ఇప్పుడు రెండవ రాకడ ఇప్పుడు మనం చూచాము. అది ఎంతవరకు అని అంటే 1000 ఏళ్ల పరిపాలనకు ముందు వరకు. ఆ 2 రాకడలో 2 అంతస్తులు కూడా 1000 ఏళ్ల పరిపాలనకు ముందు. అయితే మనం ధ్యానం చేస్తూ వచ్చాము. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, 1000 ఏళ్ల తర్వాత మరలా బంధించబడిన అపవాది విడిపించబడడం, వాడు మళ్ళీ భూలోక జనుల దగ్గర వెళ్ళి వారిని మోసగించి పరిశుద్ధ పట్టణం, ప్రియమైన పట్టణం యెరూషలేము మీదకి యుద్ధానికి తీసుకొని రావడం, ఇదంతా మనం తర్వాత చూస్తాం. అదంతా అయిన తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడను గురించి ఇక్కడ మనము చూస్తాము. ఇక్కడ ఆ సందర్భం మనం అంటే ఏదో 22వ అధ్యాయంలో రాయబడింది కాబట్టి చివరి అని అనుకోవడం మాత్రమే కాదు. ఇక్కడ ముఖ్యమైన తలంపు మీ గమనానికి తేవాలి. ఇలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చివరిగా వచ్చినప్పుడు మనం 20వ అధ్యాయం ధ్యానం చేశాం. 19వ అధ్యాయం వరకు క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తగా పట్టబడి అగ్నిగంధకులతో మండు గుండంలో పడవేయబడ్డారు. 20వ అధ్యాయంలో 13వ వచనం వరకు 11వ వచనం వరకు మనం చూస్తే, 10వ వచనం వరకు మనం చూస్తే, ఇక్కడే ఉంది కాబట్టి తీస్తాను. 10వ వచనం వరకు వాడు అపవాది, వాడు కూడా అగ్ని గంధములతో మండు గుండంలో పడవేయబడడం అనేది మనం చూస్తాం. ఆ తర్వాత 11వ వచనం ఆరంభమవుతుంది. అది ఎప్పుడు అని అంటే వీళ్ళు ముగ్గురు ఆడిపోయిన తర్వాత ఇక భూలోకంలో అదాము మొదలుకొని ఆనాటి వరకు క్రీస్తు లేకుండా ఎవరైతే మరణించారో వారు కడమ మృతులు. 20వ అధ్యాయంలో కడమ మృతులు ఇంకా బ్రతకలేదని చెప్పుకున్నాం. కాబట్టి వారందరూ పునరుత్థానమైనప్పుడు వారు దేవుని క్రీస్తుని ధవల సింహాసనుడికి తేబడతారు. అప్పుడు వారికి విమర్శ ఉంది. ఆ విమర్శ వారి క్రియల చొప్పున వారికి తీర్పు తెచ్చబడదు. చూడండి 20వ అధ్యాయం
13వ వచనం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాడి వశమున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందిన, ప్రతి వాడు తన క్రియల చొప్పున. కనుక ఇక్కడితోటి 21, 22 అధ్యాయాలు కూడా కంప్లీట్ అవుతాయి. విశేషంగా 22వ అధ్యాయంలో మనం చదివిన ఆ 12వ వచనం, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి అది చివరి తీర్పది ప్రతివానికి అన్నప్పుడు అక్కడ సంఘం ముందు అయిపోయింది. వారు క్రీస్తు న్యాయపీఠం నిలబెడతారన్న సంగతి మనందరికీ బాగానే తెలుసు. ఆ తర్వాత ఇక క్రీస్తు లేకుండా చనిపోయిన వారందరూ ప్రతి వాడు ఆ రోజు నుంచి ఆ రోజు వరకు వారికి తీర్పు తెచ్చుకోండి, ప్రతి వానికి వాని క్రీస్తు. కాబట్టి 22వ అధ్యాయం 12వ వచనం, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన తేటగా మనకు రాయబడింది 12వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది, నేను వారికి ఇవ్వడానికి వస్తున్నాను అన్నప్పుడు. సరే, ఇప్పుడు ఈ 3 రాకడలు గురించి, రాకడ వచ్చుట అనే విషయాన్ని గురించి, అంటే రాకడంటే నేను 3వ రాకడ అని చెప్పడం లేదండి, వచ్చుట అనే విషయాన్ని గురించి లేఖనాల్లో ఎక్కడెక్కడ రాశాడు, ఎందుకు రావడం, ఏంటి ఆ రావడం, ఎందుకు ఆ రావడం అనేది మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు నేను ఈ మాట ముగించక ముందు, ఇంకా ముందుకు పోకముందు ఆ ముఖ్యమైన మాట మీద మనం మనసు పెడదాం. ప్రతివానికి చూడండి 12వ వచనం, 22వ అధ్యాయము 12వ వచనం, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని. వాని క్రియ చొప్పున అని అంటాడు ఇక్కడ. కాబట్టి ఏంటి వాని క్రియలు? ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన మాట ఇది. ఇది ఆధారంగా వాని క్రియ చొప్పున వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం అన్నాడు. ఏంటి క్రియలు అనే విషయానికి మనం వస్తే, మొదటి నుంచి మనం వస్తే, వాస్తవానికి దేవుడు కీర్తన 103వ అధ్యాయంలో వ్రాయబడినప్పుడు అక్కడ 9, 10 వచనాల్లో, 10, 11 వచనాల్లో చాలా చక్కని మాటలు ఉన్నాయి. 103వ కీర్తన చూడండి దయచేసి, 10, 11 వచనాలు. గమనించండి, నేను చదువుతున్నాను. మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం వేయలేదు అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం. 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన భయభక్తులు కలవారిలా ఆయన కృప అంతా. ఇక్కడ అంటాడు కీర్తనాకారుడు దావీదు, మనకు ఆయన ప్రతీకారం చేయలేదు, మనకు ఆయన ప్రతిఫలం వేయలేదు. ఇది అద్భుతమైన మాట. మనుషుల యొక్క క్రియలు ఏవైనాయి, వారి క్రియలు పాపపు క్రియలు అని బైబిల్లో మనం చూస్తాం. దాని గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సినంత అవసరం లేదు, మనకు బాగా తెలుసు. వాస్తవానికి లోకంలో ఆదాములకు జన్మించిన ప్రతి మానవుడు తన పాపపు క్రియలు బట్టి తనకు ప్రతీకారం, ప్రతిఫలము తనకు తగిందే. అయినా దేవుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఆయన కృపా కనికరము గలవాడు. 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, అందుకని ఇవ్వలే. కాబట్టి ప్రభు అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించేవాడు మొట్టమొదటిసారి. ఆయన వచ్చుడనే విషయాన్ని గురించి మనం చదువుతూ వచ్చాం, ధ్యానించాం. అయితే ఆ రాకడ యొక్క ఉద్దేశం ఎవరైతే అంగీకరించలేదో అలాంటి వారు ఇక్కడ మనం చూస్తాం, వారికి వారి క్రియలు బట్టి తీర్పు చేయం. ఇది ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. కాబట్టి ఈ దినాల్లో ఆ ప్రభు అయిన దేవుడు 8వ వచనం రాయబడినట్టు దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. పౌలు రోమీయులు రాస్తే 2వ వచనంలో ఒక మాట అన్నాడు, 4వ వచనంలో ఏమని,
దేవుని దీర్ఘశాంతం రక్షణార్థమైంది. అయితే హృదయాన్ని కఠినం చేసుకొని కాదంటే దేవుని ఉగ్రతకు పాత్రలవుతారు. ఇది ఒక మాట. తర్వాత రెండవదిగా ఇక్కడ మళ్ళీ 22వ అధ్యాయం మనం 12వ వచనానికి వస్తే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచే జీతం నా యొద్ద ఉన్నది అన్నప్పుడు మన క్రియల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో, ఇది సంఘము విశ్వాసులైన వారిని గూర్చి వ్రాయబడిన క్రియలు, వారికి ఇవ్వబడవు ప్రతిఫలం, బహుమానాలు అని చెప్పాలి. వారికి శిక్ష ఏమి లేదు. కానీ అయితే 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం, శరీరమందుండి జరిగించిన ప్రతిక్రియ మంచిదేను చెడ్డదేను సరే క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలబడాలి. ఆ రోజున వాటి ప్రతిఫలం మనం పొందుతాం. ఈ సందర్భం అర్థం చేసుకోవడానికి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి చివరి వచనం 17 వరకు చాలా ప్రాముఖ్యమైన భాగం. అది అక్కడ తేటగా వ్రాయబడింది. కాబట్టి ఆ తీర్పులో విశ్వాసంగా నిలబడినప్పుడు మన పని గురించి విమర్శించబడగా మనకు దొరికితే బహుమానం దొరుకుతుంది, దొరకకపోతే నష్టం మన జీవితాల్లో ఉంటుంది. అందుకనే ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ప్రతివానికి అన్నప్పుడు రక్షణ పొందిన దేవుని బిడ్డలు కూడా వారి క్రియల చొప్పున ప్రభు కొరకై వారి పని చొప్పున ప్రతిఫలము బహుమానులు వారు పొందబోతూ ఉన్నారు. కాబట్టి ప్రభు వచ్చుట అనేది 2వ సందర్భంలో చూచాం కదా. 2వ రాకడ, ఆ సందర్భంలో వచ్చుట తన ప్రజల కొరై విశేషంగా ఆ రోజున వారి క్రియలు బట్టి వారికి జీతం ఇవ్వబడబోతుంది. అది బహుమానాలు కావచ్చు, లేకపోతే నష్టము మన జీవితాల్లో పొందుతాం. సరే, తర్వాత చివరిగా మరొక మాట మనం చెప్పుకున్నాం. 3వ తలంపుగా 3వ వచ్చుట అనే విషయాన్ని గురించి 22వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా. ఆల్రెడీ నేను చెప్పినాను దాని గురించి. ఇక్కడ అది 20వ అధ్యాయం ఆధారంగా 11వ వచనం నుంచి మనం చూసాం 15వ వచనం వరకు. అక్కడ వారందరూ నిలబడి వారి క్రియ చొప్పున వారికి తీర్పు, వారికి ప్రతిఫలం దొరికిపోతుంది. ఇక ఆ విషయానికి వచ్చి మనం పౌలు అపోస్తలుడు తెస్సలోనికీయులకు రాస్తూ ఆయన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. నేను ఆ మాట చదివి ఒకవేళ ఇంకా ముందుకు పోతాను. 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తం మీరు ఇట్లు ఓర్చుకుంటే దేవుని న్యాయమైన తీర్పును స్పష్టమైన సూచన అయినది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. సో అది బహుమానం, ప్రతిఫలం ఎవరికి అంటే అది వారికి ఇవ్వబడుతుంది అని. కాబట్టి ఇప్పుడు మొదటి రాకడ దగ్గర మొదలు పెట్టుకుంటే ఆయన ప్రతిఫలం ప్రతీకారం చేయడానికి రాలేదు. కానీ అది అంగీకరించిన వారికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ప్రతీకారం ఇక్కడ జరుగుతుంది అని. వెళ్దాం మీకు ముందుకు 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం దయచేసి రండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనాన్ని మనం, నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను గూర్చి తాను చెప్పిన మరొక మాట మనం చూస్తాం. ఇది ఆ సందర్భాల్లో మనకు తెలుసు. విశేషంగా ప్రకటన గ్రంథం ఆరంభం నుంచి మనం సంగతి గురించి చూస్తాం. మీకు బాగా గుర్తుండి ఉండాలనుకుంటాను. ఆల్ఫా ఓమేగా అనేది తొలి అక్షరము చివరి అక్షరం గ్రీకు భాషలో. హీబ్రూ భాషలో దాని అర్థం ఏంటో మనం చూసాం. కొన్నిసారి ఇక్కడ ఒక పటం పెట్టి అది మీకు చూపించాను కనుక దాని గురించి ఇక మళ్ళీ ఎక్కువ ధ్యానం చేయబడడం లేదు. కానీ అయినా ఒక మాట ఇక్కడ నేను మీకు చెప్పాలి. 13వ వచనం,
నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను అన్నప్పుడు దేవత్వం యొక్క పరిపూర్ణత అనేది ఇక్కడ మనం చూస్తాం. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడంలో తాను దేవుడని చెప్పుకుంటూ ఉన్నాడు అని. అవును, ఆ మాట నిజమే. ప్రకటన 1:8 మనం చూస్తాం ఈ మాట. అక్కడికి మనం వెళ్దాం ఒక్కసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట అంటే దేవుడు చెప్పాడు ఈ మాట. ఆయన ఎవరు? ఆయన సర్వాధికారి. వాస్తవిక మాట చెప్పింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పద్మాసులో ప్రత్యక్షమై యోహానుతో ఈ మాట చెప్పాడు. కాబట్టి ఈ మాటలు బట్టి మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మొదటి నుంచి ఉన్నవాడు. దైవత్వాన్ని వచ్చి మనం చూస్తాము. త్రిత్వం అనే మాట. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దేవత్వం అంతా సంగ్రహంగా చెప్పడం అనేది మనం చూస్తాం. ఆ విషయాన్ని గురించి ఇక్కడ మన తెలుగులో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడిని ఉంది. 22వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 13లో చూస్తే మొదటి వాడును కడపటి వాడును అని ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఉండినవాడును, ఉన్నవాడును, ఉండబోవాడును అన్నాడు. చాలా చక్కగా ఉంది, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఉండినవాడును, ఉన్నవాడును, ఉండబోవాడును. అదే ఉండినవాడు ఒకవేళ చెబితే తండ్రి అయిన దేవుడు, ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ తర్వాత ఉండబోవాడు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేకదేవు ఒక్కరే. కనుక ఇక్కడ కంప్లీట్ గాడ్ హెడ్ అంటే పరిపూర్ణమైన దేవత్వం అనేది ఈ మాటలో మనకు తేటగా అర్థమవుతుంది. చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడిని ఒప్పుకోరు, ఆయన దేవుడే. కాబట్టి ఇక మీదట తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అనే విషయం దాని గురించి ప్రస్తావన వస్తే ఆయనే సర్వంలో సర్వమైనాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 26వ వచనము దయచేసి గమనించండి. 15వ అధ్యాయము 1 కొరింథీ 28వ వచనం ముందు. అంతకుముందేమో దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచాడు, లోపరిచాడు. ఇదన్నీ వ్రాయబడుతూ వచ్చాక 28వ వచనంలో మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే, ఇక తనకు లోపరిచిన దేవునికి అన్నారు కానీ తనకు లోపరిచిన తండ్రికి అన్నట్లే. అంటే ఇక దేవత్వం అనేది ప్రకటన చివరిలో మనం చూస్తాం. ఇక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కాకుండా కాబట్టి ఇక నిత్యత్వం, భవిష్యత్తు నిత్యత్వానికి కనుక పోతే కనుక మనం ఇవి మనం అనలేము. కాబట్టి దేవుడు అంటే ఇక అంతే. ఆదియందు వాక్యమును, ఆదియందు దేవుడు ఆదియందు భూమి ఆకాశములను. ఇక ఇప్పుడు ఈ యుగం ముగింపుకు మనం వస్తే ఆయన మళ్ళీ దేవుడే. ఆ తర్వాత ఇక యుగాయుగాలు దేవుడే. అది పాట పాడుతూ ఉంటాం, యుగయుగములు ఆయన మనకు దేవుడు అని. కాబట్టి ఇది ఈ ముగింపు త్రిత్వం యొక్క సంపూర్ణత అనేది ఇక్కడ మనం చూసాము మాటలో. ఇక మీకు 20వ అధ్యాయం యోహాను సువార్త మీకు చెప్పక్కర్లేదు. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లోనూ ప్రక్కన
గాయంలో వ్రేళ్ళు పెట్టి చూసినప్పుడు మాత్రమే ఆ తోమా ఒక మాట అంటాడు, నా ప్రభువా నా దేవా అని. కాబట్టి ఆత్మ ద్వారా ఆయన పలికాడు ఆ మాటలు. 1 కొరింథీ 12లో పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడు యేసును ప్రభు అని అనడు, దేవుడని కూడా అనడు. కాబట్టి ప్రభువా నా దేవా. సరే, ఆ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం అక్కడే మనం పెసిగా ముందుకు వెళ్దాం. ఇంకొక వచనం మనం చూసి ముగించేద్దాం. 14వ వచనం అందరము కలిసి చదువుదాం ఒకసారి. అందరము కలిసి, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా చదవండి. ఇప్పుడు 22వ అధ్యాయం మనం ప్రారంభించినప్పుడు 7 నూతన సంగతులు అని మనం ఆరంభించి మనం ధ్యానం చేశాం. ఆ 7 నూతన సంగతుల్లో ఒకటి నూతన జీవవృక్షం, నూతన ఆకాశం, రెండవది నూతన భూమి, మూడవది నూతన యెరూషలేం, నాలుగవది నూతన ప్రజ, ఐదవది నూతన నది, ఆరవది నూతన జీవవృక్షం, ఏడవది ఏంటండి? గుర్తొస్తుందా? నూతన సింహాసనం, నూతన సింహాసనం, న్యూ థ్రోన్. 7 సంగతులు పంపించాం. ఆ నూతన జీవవృక్షం అనేది ఇక్కడ మరలా వచ్చింది. కానీ ఆ జీవవృక్షాన్ని గురించి కాదు, కానీ ఇప్పుడు మనం చూసాము ఆల్రెడీ అది ఏంటి, ఎందుకని అక్కడ ఉంది అని. అయితే 22వ అధ్యాయము 14వ వచనంలో ఆ జీవ వృక్షమునకు హక్కును గురించి మనం చూస్తాం. దాని గురించి కూడా నేను మీకు కాస్త చెప్పి ఉన్నాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఆ జీవవృక్షమునకు హక్కు గలవారే అంటే జీవవృక్షంలో మనం పాలు పొందడానికి హక్కు మనకు ఉండాలి. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తాం. నేను 3 మాటలు జ్ఞాపం చేసి నేను ముగించేస్తా. ఎవరికి ఉంది హక్కు జీవవృక్షంలో పాలు పొందడానికి అని? వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారికి, రక్షణ పొందిన ఆయన ప్రజలకు జీవవృక్షంలో పాలు పొందే హక్కు ఉంది. ఎందుకంటే ప్రభు వారిని కూర్చున్నాడు ఏమని? క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం ఆయనలో పాలువార్లంగా చేయబడ్డాం అనే విషయాన్ని గురించి మనం చూస్తాం. సరే, దాని గురించి మిగిలిన 3 విషయాలు నేను జ్ఞాపం చేస్తాను, ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం, అక్కడే మనం ఆరంభిద్దాం. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరో ఒకరు. వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు. ఎవరికండి? వాటి ఎవరికి రైట్ ఉంది అనే విషయానికి ఇక్కడ మనం వస్తే, జయించువానికి హక్కు ఉంది అనే మాట మనకు స్పష్టంగా ఉంది. ప్రభు తానే చెప్పాడు అన్నమాట, జయించువారు జీవవృక్షం హక్కు గలవారని. అయితే ఇక్కడ ఈ అంశంలో చాలా సతమతమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మీరు బాగా ఆలోచన చేయండి, మీ మట్టు మీరు ధ్యానం చేయండి. ఎవరో చెప్పినంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ఎక్కువ వెళ్ళాం. మన ఆత్మలో ఒప్పుదల అనేది రావాలి. ఏంటది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు జయించువారు మాత్రమే ఎత్తబడతారు అనే విషయాన్ని చాలా చెబితే, కొంతమంది ఇంకా చాలామంది ఏం చెబుతారు? రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ప్రభువైన క్రీస్తు రాకడలో ఎత్తబడతారని చెబుతారు. ఈ 2 ఒకటే అని నేను అనుకుంటాను.
రక్షణ లేకుండా ఏ ఒక్క వ్యక్తి ఎత్తబడు. కానీ ఈ మధ్య ఉండే సమస్య ఎక్కడొచ్చింది అని అంటే, రక్షణ పొందినా కూడా అందరూ ఎత్తబడరు అని చెప్పడం ఒకటి. అదే మరికొంతమంది ఎలా చెబుతారు, రక్షణ పొందిన వారు అందరూ ఎత్తబడతారు. ఎందుకు అనంటే, అపొస్తలుల కార్యం 20:27 బట్టి మనం చూస్తే, దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘం, రక్షింపబడిన వారికి ఒక పేరు వచ్చింది, తన సంఘం. అవునది వాస్తవమే, అది ఎవరూ కాదనిలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ దేని కొరకు? ఆయన తన ప్రజల కొరకు వస్తున్నాడు. సంఘం అనేది మనం గమనిస్తే బైబిల్ ఏం చెబుతుంది? వధువు అని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 19:7-8 వధువు. ప్రభువైన క్రీస్తు వచ్చేటప్పుడు ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చేటప్పుడు వధువు కోసం వస్తున్నాడు. అయితే వధువైన సంఘం కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడబడతారు. అది ఎలాగా సాధ్యము అనేది చాలామంది యొక్క ప్రశ్న. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని చాలామంది ప్రభువైన క్రీస్తు రాకల్లో అందరూ ఎత్తబడతారు, విశ్వాసం ఉంచిన వారందరూ. అయితే కొంతమంది ఏమిటి అని అంటే, లేదు కేవలం జయించేవారు మాత్రమే ఎత్తబడతారు అనేది మరికొంతమంది వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క తలంపులది. ఇక్కడ ఏం చెప్పుకోవాలి అనేది, సంఘం ఎత్తబడుతుందా అంతా, లేదా సంఘంలో కొంతమంది విడవబడతారా? అంటే పెళ్లి కుమార్తె సంపూర్ణంగా ఎత్తబడదా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఇవన్నీ. అందుకే నేను మీకు వదిలేసా. మీరు జాగ్రత్తగా ఈ విషయానికి వచ్చి వాక్యం ప్రార్థన చేసి, ఆత్మదేవుడు ఆ తలంపు మనకి ఇవ్వాలి, ఒక ఒప్పింపు మనకి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఈ విషయాన్ని గురించి నేను చెప్తే ఒక మాట చెబుతా. రక్షణ పొందిన విశ్వాసి తప్పిపోకుండా ఎక్కడైనా ఉంటాడా? ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు నేను రక్షించబడిన తర్వాత ఎప్పుడూ తప్పిపోలేదని ఎవరైనా చెప్పగలిగితే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న. నాకు తెలుసు, మీకు తెలుసు, మనం ఖచ్చితంగా తొట్టుపడతాం, తప్పిపోతాం. వెనక్కి చూసుకోండి, ఎన్నోసార్లు తప్పిపోయినాం. వాడి కొంతమంది తలంపు ఏంటంటే, అసలు జయించుట అనేటువంటి ఆ విషయాన్ని, అది ఏమిటి అనే సంగతి చెప్తే బాగుంటుంది. దైవజనులు భక్సింగ్ గారు చెప్తారు జయించుట గురించి. అయితే అదే భక్సింగ్ గారు అంటాడు, విశ్వాసులైన వారు ఉండరు, తప్పిపోతారు. ఒకవేళ భక్సింగ్ గారు చెప్పారని కాకుండా వాక్యానికి మనం వెళితే, భక్తుడు యోహాను ప్రియమైన శిష్యుడు, 1వ యోహాను, మరి మీరు ఆ మొదటి యోహాను అంతా చదివిన తర్వాత, అయితే 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, చిన్నపిల్లారా అని మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? మీలో ఎవడైనాను ఏం చేసినలా? చెప్పండి గట్టిగా, ఏం చేసినలా? పాపం చేసినలా. మళ్ళీ అదే భక్తులు ఇంకో మాట అంటాడు, దేవుని మూలంగా జన్మించిన వాడు పాపం చేయడు, పాపం చేయజాలడు. మరి ఆ మాట చెబుతూ ఈ మాట చెబుతూ ఏందయ్యానంటే, అది చెప్పింది దేనికి? భద్రం చేసుకోండి మీరు అని చెప్పడానికి చెప్పాడు అన్నమాట. 1వ యోహాను 5వ అధ్యాయం 18. అది ఇక్కడ చెప్పింది ఏంటి? ఒకవేళ ఎవడైనా తప్పిపోయినట్లయితే అటు మనకు తండ్రి యొద్ద ఉత్తరవాది ఉన్నాడు, ఆయన మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ సందర్భం పౌలు చెప్పిన మాటకు మనం వస్తే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25 తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారందరి పక్షమున మన ప్రభువైన క్రీస్తు తన కుడిపార్శ్వమున విజ్ఞాపనం చేస్తున్నాడు. దేనికంటే మన రక్షణను సంపూర్తి చేయడానికి అన్నాడు. కాబట్టి నేను అనుకునేది ఏంటి అంటే,
ఖచ్చితంగా రక్షించమని వారందరూ ఎత్తబడతారు. వారందరూ కూడా నిజముగా క్రొత్తగా జన్మించిన వారైతే ఖచ్చితంగా వారు జయించే అనుభవంలోకి వారు వస్తారు. ఒకవేళ ఈ మాట వినే మనలో ఎవరమైనా లేక ఇంకెక్కడి నుంచైనా ఎవరైనా సరే, నువ్వు రక్షణ పొందావు, బాప్తిసం పొందావు, మంచిదే. అయితే ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, బలహీనమై ఉంటే, దారి తప్పి తొలగిపోయి ఉంటే, ప్రభు మనతో అంటున్నాడు, జయించు 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 అని. కాబట్టి జయించేందుకు చాలా నియమాలు బైబిల్లో మనం చూస్తాం. విశ్వాసం ద్వారా వాటిని అన్వయించుకొని మనం జయించే జయ జీవితంలో ముందుకు సాగిపోవాలనేది నాకు వచ్చిన గ్రహింపు. నేను ఒక కోణంలోనే ఈ మాట చెప్తాను. తర్వాత మరికొంతమంది చెప్పే మాట ఏంటి అంటే, ఈ రక్షణ అనేది ప్రభు అయిన క్రీస్తు అది ఉచితంగా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఈవెది, ఆయన ఇచ్చిన వరం అది. అది క్రియల మూలంగా కలిగింది కాదు. ఒక్క మనిషి అయినా సరే ప్రపంచంలో అది దేవుడు ఆ వ్యక్తికి ఈవిగా ఇచ్చాడు. దేవుడు తాను ఇచ్చిన రక్షణ తాను వెనక్కి తీసుకోడు అనేది. కాబట్టి ఒకసారి రక్షించబడితే వన్స్ ఫర్ ఆల్ ఈజ్ సేవ్డ్. ఒక వ్యక్తి ఒకసారి రక్షించబడినప్పుడు తాను శాశ్వతంగా రక్షించబడ్డాడు. అక్కడికి వస్తే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అపొస్తలుడు ఒక మాట అంటాడు, ఉగ్రత పాత్రల ఒకటకు దేవుడు మనల్ని నియమించలేదు, కానీ రక్షణ పొందుడికే దేవుడు మనల్ని నియమించున్నాడు. అంటే ఈ రక్షణ పొందిన వారు ప్రభువైన క్రీస్తు రాకల్లో ఉగ్రత పాత్రలు కావడానికి కాదు, కానీ రక్షణ పొందికే. ఇది చాలా బలమైన మాట. కొంతమంది విశ్వాసులందరూ ఎత్తబడరు అనేటువంటి వారికి ఈ మాట చాలా బలమైన మాట. బహు స్పష్టంగా చెప్పాడు, ఉగ్రత పాత్రుల మొగటకు దేవుడు మనల్ని నియమింపలేదు. ఫినిష్. రక్షణ పొందుటికి ఆయన మనల్ని నియమించాడు అన్నప్పుడు విశ్వాసులతో పౌలు అపొస్తలులు మాట్లాడుతూ అన్న మాట అది. కాబట్టి ఇప్పుడు రక్షణ పొంది జయించకపోతే వారు శ్రమలు గుండా, మహాశ్రమలు గుండా వెళ్తారు. ఆ తర్వాత వారు సరిచేయబడిన వారే రెండవసారి ప్రభు వచ్చినప్పుడు వీరు ఎత్తబడతారని. అది ఏమిటో మరి తెలియదు. వారికి ఏ లేఖన ఆధారాలు ఉన్నాయో మరి. కాబట్టి ఇప్పుడు నేను నా అభిప్రాయం గురించి చెప్పాను ఈ వాక్యాల వెలుగులో. కాబట్టి మనం ఇంకా ఈ సంగతుల గురించి తేటగా ఆలోచించడం అవసరం. సరే, జీవవృక్షం దగ్గర నుంచి మనం చాలా ఎటో వెళ్ళాం. జీవవృక్షమునకు హక్కు గలవారు అయినప్పుడు ప్రకటన 2:7 ఓవర్కమర్స్ విల్ ఇన్హెరిట్ ఆర్ టేక్ పార్ట్, బి మేడ్ పార్టేకర్స్ ఆఫ్ ది ట్రీ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి. తర్వాత మరొక మాట నేను జ్ఞాపం చేయాలి. హక్కు ఎవరికి ఉంది అనే విషయాన్ని వచ్చి నేను మీకు జ్ఞాపం చేస్తే, ఇక్కడే 14వ వచనంలోనే మనం చూస్తాం, వృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు అన్యులు. ఇక్కడ మరొక తలంపు నా మనసు తడుతుంది, మీతో పంచుకుంటాను. అది ఇక్కడ రాకముందు ఏంటంటే, మళ్ళీ మర్చిపోతాను ఎవరని. అదేంటి అనంటే, జయించడం అనే దాన్ని ఎత్తబడంతో ఎందుకు సరిపోల్చుతున్నారో మరి అర్థం కావడం లేదు. జయించే వారిని గురించి జీవవృక్షంలో హక్కును గురించి మాట్లాడే తప్ప వారు ఎత్తబడరు అని ఎక్కడైనా వ్రాయబడిందా అని. జయించకపోతే రక్షణ పొంది ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ప్రభు ఉచితంగా ఈ రక్షణ వారికి ఇచ్చాడు కాబట్టి ఆయన ఆ రక్షణ సంపూర్తి చేయవాడు. హెబ్రీ 9వ అధ్యాయం 28లో మళ్ళీ అంటాడు ఆ మాట. కాబట్టి ఒకవేళ జయించే వారిని వచ్చి చెప్తే కొన్ని హక్కులు జయించకపోతే కొన్ని హక్కులు పోగొట్టుకుంటారా ఏంటి అనేది తలంపు కూడా తడుతుంది.
కాబట్టి ఈ మాటలు ఎవరైతే ఇక్కడే కాదు ఆ స్థలాల్లో ఉండి వింటున్నారో అది మీకే వదులుతున్నాము. అక్కడ ప్రార్థన చేసి వాక్యం ఇంకా అటు ఇటు తరచి సూచి మనం ఆత్మ ద్వారా ఒక ఒప్పుదలలోనికి రావడం, ఆ వెలుగులో మనం జీవించడం అవసరం. అయితే నేను ముఖ్యంగా చెబుతున్నాను, ఖచ్చితంగా రక్షణ పొందిన మన జీవితాల్లో ఒకవేళ చాలాసార్లు తప్పిపోవచ్చునేమో, కానీ అయితే జయించేందుకు దేవుడు చక్కని అవకాశాలు అనేకలు మనకు అందుబాటులో ఉంచాడు. కాబట్టి దీనిలోమై పశ్చాత్తాపడి ఎక్కడైతే తప్పిదాలు పొరపాటు ఉన్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు రాకడ కొరకే ఆయన పవిత్రనట్టు మనల్ని మనం పవిత్రంగా ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యం. సరే, ఇక్కడ జీవవృక్షంలో హక్కును గురించి 2వ తలంపుకు నేను వస్తే 14వ వచనం 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం, తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు అని. కాబట్టి అక్కడ హక్కు ఉండాలంటే రెండవదిగా వస్త్రాలు ఉదుకొని పవిత్రంగా కాపాడుకోవడమే చాలా ప్రాముఖ్యం. లేకపోతే ఒకవేళ జీవవృక్షంలో పాల్పొందే హక్కు మనం పోగొట్టుకుంటామేమో ప్రభుత్వ పరలోకంలో ఉంటూనే. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన తలంపు మన హృదయంలో ఉంచుకొని ప్రభు పవిత్రమైన ప్రకారం మళ్ళీ మనం పవిత్రంగా చేసుకున్నాం. 3వ మాటకు మనం వస్తే ఇక్కడ ఇంగ్లీష్లో ఒక చక్కని మాట రాయబడింది. ఏమిటి అది అంటే, డూ హిస్ కమాండ్మెంట్స్ అన్నాడు. ఇక్కడేమో వస్త్రములను ఉతుక్కొని వారు అన్న మాటకు ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే డూ హిస్ కమాండ్మెంట్స్, ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారనింది, ఆయన ఆజ్ఞ ప్రకారం జరిగించువారనింది. కాబట్టి 1 జయించేవారు, 2:7 ప్రకారం. రెండవది వస్త్రములను పవిత్రంగా కాపాడుకునేవారు. తర్వాత 3వది ఆయన ఆజ్ఞలు గైకొని ఆ ప్రకారం జరిగించేవారు. ఈరోజు మన జీవితంలో ప్రభు యొక్క ఆజ్ఞలు మనం గైకోకుండా ఆయన ఆజ్ఞను ఎరిగి ఆ ప్రకారం మనం చేయకుండా ఉంటే జీవవృక్షంలో హక్కు మనం పోగొట్టుకుంటామేమో. అందుకనే మనం ప్రభు ఆజ్ఞ, ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకొని విధేయులమై ప్రభు చిత్తమును ఆయన ఆజ్ఞను నెరవేర్చే ఆయన పరిచారకులుగా, ఆయన దూతలుగా మన జీవితాల్లో జీవిస్తాం. ఆ వచనం చదివి ప్రార్థన చేస్తున్నాం. వాస్తవంగా ఆయన దూతల గురించి వ్రాయబడిన మాట అది 103వ కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 20వ వచనం, యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. వాడు బహుతేటగాని ఇక్కడ రాయబడి. ఇక్కడ దూతులు అనంటే, పరిచారకులు అనంటే కేవలం ఆ దూతలు మాత్రమనే కాదు. ఈ ప్రకటన గ్రంథంలో మనం ఉన్నాం కాబట్టి ఎఫెసులో ఉన్న సంఘము దూతకు అని అన్నాడు కదా. కాబట్టి ఈ తలంపు మనకును వర్తించదని చెప్పగలమా? అందుకని మనల్ని గురించి కూడా ఈ మాట మనకు వర్తింపజేసుకుంటే ఆయన ఆజ్ఞ నెరవేర్చేవారుగా, ఆయన చిత్తం జరిగించే పరిచారకులుగా మా జీవితంలో ఉందా? ప్రార్థన చేసుకుంటాం.